నీ దర్శనాన్ని, నీ సాక్ష్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు హేళనగా మాట్లాడచ్చు. చెప్పొచ్చేవాళ్ళే నువ్వు భక్తుడివి, చేసేవాళ్ళే ప్రార్థన, నీదొక ప్రార్థన, చెప్పేవాళ్ళే దేవుని మాటలు, నువ్వు చెప్పేది కూడా మాటేనా అని హేళన చేయొచ్చు, హేళనగా వాళ్ళు మాట్లాడవచ్చు. కానీ ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు చెప్పగానే చెప్తున్న మాట, దర్శనము కలిగి నువ్వు ముందుకు సాగుతున్నప్పుడు ఇదిగో నీ ఇంట్లోనే నీకు వ్యతిరేకతలు రావచ్చు, నీ కుటుంబంలోనే నీకు వ్యతిరేకతలు రావచ్చు, నీ అనుకున్న వారి మధ్య వ్యతిరేకతలు రావచ్చు. భక్తుడు దర్శనము కలిగి, యేసేపు దర్శనము కలిగి ముందుకు సాగుతున్నప్పుడు వ్యతిరేకతలు వచ్చినాయి. కన్నవారితోనేగా. అన్నదమ్ములు వ్యతిరేకించారు, అమ్మి వేయాలనుకున్నారు, గుంటలో నెట్టాలనుకున్నారు. అనుకుంటాం కాదు, చేశారు. ఎన్నో వ్యతిరేకతలు. ఈరోజు నీ దర్శనం కొరకు నువ్వు పరిగెత్తాలి.